పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మనీ లాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్నప్పుడు నిందితుడిని ఈడీ అరెస్ట్ చేయరాదని ఎస్సీ తెలిపింది. సమన్లు పొందిన వ్యక్తి కోర్టు ముందు హాజరు కావడాన్ని కస్టడీలో ఉన్నట్లు భావించలేమంది. అతడిని ఈడీ కస్టడీలోకి తీసుకోవాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. ఇలాంటి కేసులు కోర్టు పరిశీలనలో ఉన్నప్పుడు నిందితుడికి PMLA సెక్షన్ 45లోని 2 నిబంధనలు వర్తిస్తాయనే పిటిషన్పై ఎస్సీ ఈ విధంగా తీర్పిచ్చింది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. మనీ లాండరింగ్ ఫిర్యాదుపై ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాతనే ఆ కేసు నిందితుడిని ఈడీ అధికారులు అరెస్ట్ చేయకూడదని వెల్లడించింది. ఒకవేళ సదరు నిందితుడిని కస్టడీలోకి తీసుకోవాలంటే దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకోవాల్సిందని స్పష్టం చేసింది. PMLA చట్టం సెక్షన్ 44 కింద దాఖలైన మనీ లాండరింగ్ ఫిర్యాదులను ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే గనక ఆ కేసులో నిందితుడిగా చూపించిన వ్యక్తిని సెక్షన్ 19 కింద అరెస్ట్ చేసే అధికారం ఈడీకి ఉందని తెలిపింది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లకు నిందితుడు న్యాయస్థానం ఎదుట హాజరైతే దాన్ని కస్టడీలో ఉన్నట్లుగా పరిగణించకూడదని, ఒకవేళ తదుపరి విచారణ కోసం ఆ వ్యక్తిని ఈడీ కస్టడీకి తీసుకోవాలనుకుంటే అప్పుడు దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. దీనిపై న్యాయస్థానం విచారణ జరుపుతుందని, ఈడీ కారణాలతో కోర్టు సంతృప్తి చెందితేనే కస్టడియల్ విచారణకు అనుమతిస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.